హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ టీడీపీ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనా సరే తల్లికి వందనం పథకం కింద మనకి పిల్లలందరికీ కూడా పిల్లల యొక్క తల్లులకి మనకి రూ. 15,000 జమ చేస్తున్నారండి. ఎవరైతే 1 తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు, దాంతో పాటు ఇంటర్మీడియేట్ చదువుతున్న 1 తరగతి విద్యార్థులు, ఇంకా 2 తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం రూ. 15,000 జమ అయితే చేయబోతున్నారండి. అయితే దీనికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? దీంతో పాటే ఈ దరఖాస్తు ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నానన్నమాట. దాంతో పాటు మీరు చాలా వరకు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వబోతున్నానండి. అంటే పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అవ్వబోతున్నారు. వాళ్ళకి పడుతుందా? మా పిల్లలు ఈ సంవత్సరంలోనే ఇంటర్ పాస్ అయ్యారు. వాళ్ళకి కూడా పడుతుందా? లేదా? అని చెప్పేసి అడిగారనమాట. దానికి కూడా సమాధానం చెప్తాము. దాంతో పాటే ఈ తల్లికి వందనం సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో, అర్హుల జాబితా లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుందండి. చివర్లో వచ్చేసరికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనేవి సో ఎప్పుడు మనకి మన ఖాతాలో పడతాయని చెప్పేసి కూడా మీకు నేను క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో అంతకన్నా ముందు మీ లింక్ ఎవరైనా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అంతా కూడా మీ వరకైతే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకుని దాన్ని ఇప్పుడు వీడియో ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తేనే మనకి ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం మీరు తీసుకురావాలని చెప్పేసి అయితే మనకి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. అందరూ లైక్ అయితే చేయండి వీడియోని అయితే మాత్రం. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఈడ చూసుకున్నట్లయితే మనకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముందుగా ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చూసుకున్నట్లయితే గతంలో మనకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మాత్రం సో దరఖాస్తు అంటే ఏమి ఉండేది కాదనమాట. ఎవరైతే పిల్లలకు సంబంధించి లిస్ట్ అయితే ఉంటుంది కదా! సో ఎవరైతే మనకి 1 తరగతి నుంచి ఇంటర్మీడియేట్ 2 తరగతి వరకు కూడా మనకి ఇంటర్మీడియేట్, సెకండరీ చదువుతున్నారో సో వాళ్ళందరి సంబంధించి లిస్ట్ అయితే ఉంటుందండి. సో లిస్ట్ అనేది గవర్నమెంట్ ప్రిపేర్ చేసి అది మనకి వాళ్ళకైతే మాత్రం వాళ్ళ ఖాతాలో అయితే అమౌంట్ అయితే వేస్తుందనమాట. ఈ విధంగా అయితే జరిగేది. సో ఇదే విధంగా ఇప్పుడు కూడా మనకి ఎలాంటి దరఖాస్తు ఫామ్ అయితే లేదండి. మీ పిల్లలు గాని చదువుకుంటున్నట్లయితే మీ పిల్లలు చదువుకున్న డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట. ప్రతి స్కూలు కూడాను వాళ్ళకి సంబంధించిన డేటా అయితే ఇస్తుందన్నమాట. సో దీనివల్ల మీ పిల్లలు చదువుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డేటా అయితే సచివాలయంలో అయితే ఉంటుంది. వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏంటి అని చెప్పేసి వాళ్ళ డేటా అయితే ఉంటుందన్నమాట. అట్లా డేటా అయితే ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి ఎంతమంది పిల్లలైతే ఉంటే రేషన్ కార్డులోని అంతమంది పిల్లలకి లెక్క వేసుకొని సో వాళ్ళు ఏం చదువుతున్నారని చెప్పేసి సో వాళ్ళు సచివాలయం వాళ్ళు తెలుసుకొని మొత్తం పూర్తి ప్రాసెస్ అయితే పూర్తి చేస్తారు. సో మీరెక్కడికో వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదండి. మీ ఇంట్లో గాని పిల్లలుండి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యుండి మీకు రేషన్ కార్డు, మీ పిల్లలకి ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీ పిల్లలకైతే మాత్రం డబ్బులైతే మీకు పడతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే మీ ఇంట్లో రేషన్ కార్డ్ అయితే ఉండాలి. దీంతో పాటు మీ ఇన్‌కమ్ 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలనమాట. 6 స్టెప్ వెరిఫికేషన్‌తో పాటు మీ యొక్క వార్షిక ఆదాయం వచ్చేసరికి 2,00,000 లోపైతే ఉండాలి. దాంతో పాటు మీ పిల్లలు చెప్పాను కదా! 1 తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవాలి. లేదంటే మనకి ఇంటర్మీడియేట్‌లో కూడా మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా చదువుకోవాలండి. దాంతో పాటే మీ ఎవరి తల్లి ఎవరైతే ఉంటారో సో తల్లికి సంబంధించి ఆధార్ కార్డ్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయితే అయ్యి ఉండాలనమాట. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్ వచ్చేసరికి ఎన్‌పీసీఐ లింక్ అంటే ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. మీ ఆధార్ కార్డ్ వచ్చేసరికి ఎన్‌పీసీఐ లింక్ అయితే ఉండాలి. ఎన్‌పీసీఐ లింక్ గాని లేకపోయినట్లయితే ఇప్పుడే వెళ్లి మీ గ్రామ వార్డు సచివాలయంలో అయినా, మీ సేవలో అయినా లేదనుకున్నట్లయితే బ్యాంక్ కన్నా వెళ్లి మీరు ఎన్‌పీసీఐ లింక్ అయితే పెట్టుకోవచ్చనమాట. మీరు కూడా మీ ఫోన్‌లో అయితే ఎన్‌పీసీఐ లింక్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ లింక్ అయి ఉంది లేదా అని చెప్పేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో అయితే ఉందనమాట. వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసినట్లయితే మీరే చెకౌట్ చేసుకోవచ్చు. ఓకే. మీ ఆధార్ కార్డ్ అనేది ఏ ఎన్‌పీసీఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందని చెప్పేసి మీరే చెక్ అయితే చేసుకోవచ్చనమాట. దాంతో పాటే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తారని అడుగుతున్నారండి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇది ఇస్తారనమాట. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే రూ. 45,000 అయితే మాత్రం అయితే ఇస్తారు. అయితే వాళ్ళు చదువుకుంటున్న స్కూల్ వచ్చేసరికి ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన స్కూల్ అయితే అయ్యి ఉండాలనమాట. ఓకే. మీరు ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఇస్తారనమాట. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు పిల్లల హాజరనేది 70% కన్నా కూడా ఎక్కువైతే ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఈకి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టాండర్డ్‌లో జాయిన్ అవుతున్నాడండి మా పిల్లలు అనుకుంటున్నారు అనుకున్నట్లయితే, లేదంటే మీ పిల్లలు ఇప్పుడు మనకి ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్ పాస్డ్ అయిపోయారు. ఇప్పుడు మనకి డిగ్రీకెళ్ళబోతున్నారు లేదా బీటెక్‌కెళ్ళబోతున్నారు. మాకు పడుతుంది అడుగుతున్నారనమాట. ఇన్ కేస్ మనకి టీడీపీ వచ్చిన ఫస్ట్ ఇయర్‌కి అంటే మొదటి సంవత్సరం గాని సంబంధించి తల్లికి వందనం పథకం వేసినట్లయితే వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో వాళ్ళకైతే రావన్నమాట. లేదు అనుకున్నట్లయితే టీడీపీ వచ్చిన ఫస్ట్ సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకం డబ్బులేసినట్లయితే సో మీకు ఇంటర్మీడియేట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ మీరు పాస్డ్ అవుతున్నా సరే మీకైతే వస్తాయన్నమాట. అయితే ఇది పాఠశాలలు తెరుస్తున్నప్పుడైతే వేస్తున్నారు కాబట్టి సో ఇద్దరికీ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు మీ పిల్లలు జాయిన్ అవుతున్నా, ఇప్పుడు మీ పిల్లలు ఇంటర్మీడియేట్ పాస్ చేసిన సరే ఇద్దరికి వచ్చే అవకాశాలు తక్కువైతే ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మనకది చెప్తారు. సో వాళ్ళు ఏంటి అనేది వాళ్ళు ఆఫీషియల్‌గా రిలీజ్ చేస్తారనమాట. ఇన్ కేస్ తల్లి గాని లేకపోయినట్లయితే తండ్రికైతే పడతాయండి. తల్లి, తండ్రులు గాని ఇద్దరు లేకపోయినట్లయితే గార్డియన్ ఎవరైతే ఉంటారో గార్డియన్‌కైతే అమౌంట్ అయితే
వేస్తారనమాట. దాంతో పాటే ఈ అమౌంట్ అనేది మనకి ఎప్పుడు మన బ్యాంక్ అకౌంట్‌లోకైతే వస్తుందని అడుగుతున్నారండి. ఈ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లోకైతే మాత్రం జూన్ 12 తారీఖు నుంచి కూడా జూన్ 15 తారీఖు వరకైతే వస్తుంది. అప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఎన్‌పీసీఐ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, ఆ అకౌంట్‌కైతే వెళ్లి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. మీకు అమౌంట్ పడ్డదా లేదా అని చెప్పేసి మీరు మీ ఖాతాలో అయితే మాత్రం బ్యాలెన్స్ చూసుకోవచ్చండి. బ్యాంక్‌కైతే వెళ్లి చూసుకోవచ్చు. లేదంటే ఫోన్‌పే ఉంటే కూడా దాన్ని చూసుకోవచ్చనమాట. దాంతో పాటే మీరు ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఇంకా లేకపోతే వెంటనే వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండి. మీరు ఒకవేళ డెడ్ అయిపోయిన బ్యాంక్ అకౌంట్ గాని లింక్ చేసి ఉన్నట్లయితే వెంటనే వెళ్లి దాన్ని రిట్రీవ్ చేసుకొని అంటే బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోండి. ఎన్‌పీసీఐ లింక్ అయిన అకౌంట్ అయితే మాత్రం. అయితే లిస్ట్ ఎప్పుడొస్తుందో అడుగుతున్నారనమాట. ఇప్పటికే మనకి సచివాలయంలోని ఎన్‌పీసీఐ లింక్ లేని తల్లులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ పిల్లలు ఏదైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10థ్ క్లాస్ వరకు చదువుతూ ఇంటర్మీడియేట్ చదువుతూ ఎవరైతే పిల్లలైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన తల్లులకి ఎవరికైతే ఎన్‌పీసీఐ లింక్ లేదో వాళ్ళ లిస్ట్ అయితే వచ్చిందనమాట. ఒకసారి మీ వార్డ్ సచివాలయంకైతే వెళ్లి అడిగినట్లయితే వాళ్ళ లిస్ట్ అయితే మీకు ఇస్తారండి. సో దాన్ని బట్టి అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు వెంటనే వెళ్లి మీకు సంబంధించి ఏదైతే ఎన్‌పీసీఐ లింక్ అయితే చేసుకోండి మీ అకౌంట్‌కి అయితే మాత్రం. ఇన్ కేస్ మీ లిస్ట్‌లో మీ పేరు గాని వచ్చినట్లయితే సచివాలయంకి అయితే వెళ్ళండి. సచివాలయంకి అయితే వెళ్లి అక్కడ ఎన్‌పీసీఐ లింక్ లేని వాళ్ళ డేటా వచ్చింది కదండీ! సో అందులో మా పేరుందో లేదో అడగండనమాట. సో వాళ్ళు ఉంది అన్నారనుకున్నట్లయితే మీరు మీ బ్యాంక్‌కి అయితే వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ గాని, పోస్ట్ ఆఫీస్ గాని వెళ్లి లింక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న అకౌంట్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసి ఎన్‌పీసీఐ లింక్ అయితే మనం చేసుకోవచ్చండి. ఓకేనా? అది మీరు ఎన్‌పీసీఐ లింక్ చేసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయంకైతే వెళ్లి మీరు ఏ అకౌంట్ అయితే ఎన్‌పీసీఐ లింక్ చేసుకున్నారో దాన్నైతే వాళ్ళకి ఇచ్చినట్లయితే అంటే వాళ్ళకి ఆ డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట. దాన్ని బట్టి ఆ అకౌంట్‌లో మనకి జూన్ 12 తారీఖు నుంచి జూన్ 15 తారీఖు మధ్యలో అయితే డబ్బులైతే జమ చేస్తారు. రూ. 15,000 వరకు కూడా మనకి ని ని అమౌంట్ అయితే ప్రతి తల్లి ఖాతాలో అయితే మీకు వేస్తారనమాట. ఎంతమంది పిల్లలున్నా సరే అంతమంది పిల్లలకైతే వేస్తారు. అయితే దీనికి సంబంధించి మనకి కరెక్ట్‌గా 12 తారీఖున పడుతుందనుకున్నట్లయితే ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చిందండి. సూపర్ సిక్స్ పథకాల్లోని తాము తల్లికి వందనం పథకం కింద అయితే అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ వాళ్ళైతే మాత్రం మనకి హామీ అయితే ఇచ్చారు. కానీ మనకింకా ఎలాంటి నిర్ణయాలు జరగలేదనమాట. అంటే ఎలాంటి అఫీషియల్‌గా అయితే మాత్రం ఎక్కడ కూడా రాలేదు. మనకి వెయ్యబోతున్నారన్నట్టు. అయితే మనకి హామీ అయితే ఇచ్చారు. మనకి 12 తారీఖు నుంచి కూడా 15 తారీఖు మధ్యలో అయితే అందరి తల్లుల ఖాతాలో అయితే వేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. అయితే అదే రోజు మనకి జూన్ 12 తారీఖు రోజునే మనకి దానికి సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి నిధులు కూడా కేటాయితే ఇస్తున్నారండి. సో, మాక్సిమం అందరికి కూడా మనకి జూన్ 12 తారీఖున పడుతుంది. పాఠశాలలు కూడా మనకి ఆ రోజు తెరుస్తున్నారు కాబట్టి, ఆ రోజే మనకైతే వేస్తారనమాట. సో, ఆ రోజే మనం చెకౌట్ అయితే చేసుకోవచ్చు. అయితే అందరికి ఒకసారి అయితే వెయ్యరు. సో, మీరు ఆ 3, 4 రోజులు కూడా చెకౌట్ చేసుకోవడమే. ఓకే. ఆ రోజు కూడా మీకు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు ఎస్ఎంఎస్ ద్వారా అయినా సరే, లేదంటే మీరు బ్యాంక్ కన్నా వెళ్లి చెకౌట్ అయితే చేసుకోండి. ఒకవేళ పడినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీడియో అయితే ఉంటుందండి. సో, మనకి ఎట్లా పడ్డాయని చెకౌట్ చేసుకోండి అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై. వీడియో లైక్ చేయనట్లయితే లైక్ చేసి వీడియోని అయితే మాత్రం ఎండ్ అయితే చేయనమాట.